మహేశ్వరం బయట ఆల్రెడీ ఉన్నారు, ఎప్పుడే తీసుకుపోదామని. నాకు అసలు అదేందో తెలియదు. నేను రఘువు చెప్తున్నా, రఘు ఇను, చదువుకున్నోనికి చదువు రానోని కూడా ఎంత ఫరక్ ఉంటుంది అనేది చెప్తున్నా. డిగ్రీలు చేసినా పెద్ద పెద్ద సర్టిఫికేట్లు తీసుకున్నా చదువు పూర్తిగా రానోనికి చదువు పూర్తిగా వచ్చిననుకున్న వ్యత్యాసం కూడా చెప్తున్నా. అహం పనికిరాదు. నీ చదువు నీకు అహాన్ని నేర్పింది. నువ్వు ఏ చదివినో నాకు తెలియదు, కానీ నీ యొక్క చదువు నీ అహంకారాన్ని, నువ్వు అహంకారంతో మాట్లాడినావు. ఆ చిన్న పాయింట్ పట్టుకొని ఇంత కథ చెప్తున్నా రఘు. చిన్న పిల్లగాడు ఇంకా నా ముందు. రాజకీయంగా ఆ ఇల్లు కూడా రావు నీకు ఇంకా. విన్నావా? ఇవన్నీ లా పుస్తకాలు ఉన్నాయి, ఈ పంచులు పుస్తకాలు డిక్షనరీలు ఉన్నాయి, ఇవన్నీ లైవ్ పుస్తకం అలాగుంటుంది బాబు. ఎంపీ రఘునందన్ ఇంకా కాలే ఇంకా స్టార్ట్ అయ్యే అంతా. మీ టీవీలో ఎంత ఇస్తారో నాకు తెలియదు, కానీ చెప్తున్నా ఇంకా చాలా ఉంది బాబు. ఓకే, నేను అన్నా ఏమంటావు జగ్గా, మరి ఏం చెప్పు అని అన్నాడు. అన్నా ఇప్పుడు నాకేం అర్థమైతే లేదు, కానీ నేనైతే వద్దన్నా. నేను ఇప్పుడు కొనుక్కునే పరిస్థితులు కూడా లేను. అంటే కొనుక్కునే పరిస్థితి అంటే రాజశేఖర రెడ్డి గారు నాకు ఇచ్చేటోడేమో, నాతో లేకపోవచ్చు పైసలు. కొనుక్కుంటానా పైసలు ఇవ్వన్నా అన్నా కూడా ఆయన ఇచ్చిన కొన్ని లోపల నెల పోతుంది కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్న అన్న పైసలు కొనుక్కుంటా అన్నానని ఇస్తుండే, కానీ ఆయన రేపు తీసుకోపో కొనుక్కోపో అంటుండేనేమో. కానీ నేను కొనే లోపల ఆడమ్మే లోపల నెల అవుతుండే కదా. అన్న ఇప్పుడు ఏమొద్దన్నా, నాకు కొనుడు వద్దు, ఏమొద్దు, నువ్వు డిక్లేర్ చేసి అన్న ఇప్పుడే అసెంబ్లీలో అని చెప్పేసిన. ఇక నా డిసిషన్ అయిపోయింది రాజశేఖర రెడ్డి గారి దగ్గర. కాగానే వీళ్ళందరూ వచ్చారు. దానం నాగేందర్ బాయిసాబు, మన ముఖేష్ అన్న, మేడం సబితా రెడ్డి గారు, ఇంకా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ అంతా. ఇవన్నీ మొత్తం తోపులే కదా, ఇవన్నీ హైదరాబాద్ తోపులు. ఇవన్నీ అంటే తోపు మీన్స్ బలమైన నాయకత్వం కదా కాంగ్రెస్. వీళ్ళందరూ వచ్చారు. రాగానే అన్న ఇట్లా మాకు ఇయ్యానా సిటీకి అన్న అడిగారు. రాజశేఖర్ లే జగ్గకి మాట ఇచ్చేసిన, సంగారెడ్డి డిక్లేర్ చేసేస్తున్నా, చలో అని అసెంబ్లీకి వచ్చి లోపలికి వచ్చాడు. రాగానే సీఎం గారు మైక్ తీసుకొని రాజశేఖర్ తీసుకొని ఇక ఆయన సంగారెడ్డికి ఐఐటి అని డిక్లేర్ చేసేసాడు. ఐఐటి డిక్లేర్ చేసిన తర్వాత ఆ రోజు 5 లక్షల ఎకరానికి పట్టాభూమి ఉంటే ఈరోజు 6 కోట్లు 7 కోట్లు 8 కోట్ల ఎకరా భూమి ఇప్పుడు ఆడ. ఒకటి, ఇప్పటి వరకు కంది ప్రాంతంలో దాదాపు ఒక 500 మంది కాంట్రాక్ట్ బేస్ కింద పనులు చేస్తున్నారు. ఇంకా అది పూర్తి కాలే. పూర్తి అయ్యే వరకు ఇంకా 500 మంది అటో ఇటో కంది, చిమ్నాపూర్, చెర్యాల, ఎద్దుమైలారం, లేకపోతే సంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాలలో ఎత్తున్నాయి తాండలు, లంబర్ తాండలు ఉన్నాయి. అన్ని ఊర్లలోకించి కూడా ఎంప్లాయ్మెంట్ తీసుకునే దాంట్లో ఐఐటి డైరెక్టర్ ఎప్పుడు సురుకలు పెడుతూనే ఉంటారు డైరెక్టర్కి. విన్నారా? కొంత ఈ మధ్యలో బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఐఐటిని పట్టించుకోవడం బంద్ చేసింది. అసలు కథ ఇది ఉంది. ఐఐటి ఇన్స్టిట్యూషన్ని డబ్బులు ప్రభుత్వం సహకరించి దాన్ని డెవలప్ చేసే ప్రక్రియ బంద్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తా మీకు. దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితము బాంబే బార్డర్లో, అది ఎక్కడో ఐఐటి అక్కడ చేయడం జరిగింది. అక్కడ ఐఐటి ఇచ్చారు. అక్కడ బాంబే ఐడియా ఉందా హరి నీకేందన్నా? ఏ ప్రాంతం అన్నది? కోవై అంటే బాంబేకి ఎన్ని కిలోమీటర్లు? బాంబేకి ఎంత? అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. ఆ రోజు ఆ 30 ఏళ్ళ కిందట బిఫోర్ ఇచ్చిన ఐఐటి బాంబే పేరుంది కోవై దగ్గర, అది అడవి. 15 సంవత్సరాల తర్వాత అది మహానగరం అయిపోయింది. అది
గ్రేటర్ ముంబై అది. ఇప్పుడు ఈ నాలెడ్జ్ కూడా రఘు లేకపోయినా, మా భాస్కర్కున్న నాలెడ్జ్ లేదు, రవలికున్న నాలెడ్జ్ కూడా లేకపోయా. నువ్వు ఎంపీ అయితే బాబు, అరే ఏందా మీ చదువు పాడుగాను మీది. కాబట్టి నేనేమంటున్నంటే ఇది కూడా ఈరోజు ఐఐటి సంగారెడ్డి, ఐఐటి హైదరాబాద్, ఐఐటి కంది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్. నేను రఘు ముచ్చట్లు ఈ రఘు తీరు అనుకొని నేను ఐఐటి స్పెల్లింగ్ తెలుసుకునే లోపల ఆయనతో వీక్తుండే అప్పుడు అది నేను అలర్ట్ కాకపోతే. అతి ఎందుకు అంత తెలివి సామర్థ్యం చూపించుకోవాల్సిన అంత అవసరమా రఘు నీకు? ఎంపీ అయినావు, లేక లక్కీల అదృష్టం బాగుంది ఎంపీ అయినావు, టైం కలిసి వచ్చింది అయినావు. తెలివితేటలు ప్రదర్శించు, కానీ జగ్గారెడ్డి దగ్గర ప్రదర్శించకు. పబ్లిక్ సర్వీస్ చేయి. నీ గవర్నమెంట్ ఉంది సెంట్రల్లో, మెదక్ పార్లమెంటు, చరిత్రగల ఇందిరాగాంధీ గారి పార్లమెంట్ అది. నీ టైం బాగుంది, నీ తల్లిదండ్రులు నీకు మంచి జన్మనిచ్చిర్రు, ఎంపీ అయ్యే ఒక జన్మనిచ్చిర్రు ఇందిరాగాంధీ పార్లమెంట్ ఏరియాలో. సద్వినియోగం చేసుకో, ప్రధానమంత్రి గారిని ఒప్పించుకో. ఇప్పుడు నేను ఇక్కడే నీకు జ్ఞానోదయం కలిగితే ఈ ఏంటది ఐటీఐఆర్ స్పెల్లింగ్ అడుగుడు కంటే ఐటీఐఆర్ తీసుకొచ్చి గొప్పోని అనిపించుకోండి. నన్ను స్పెల్లింగ్ ఆడితే మీకేం లాభమయ్యా? ఫుల్ ఫామ్ ఆడితే మీకేం లాభము? మీరు ఐటీఐఆర్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి మోడీ గారితో చిరునవ్వులు చిందించే కిషన్ రెడ్డి గారు, చిరునవ్వులు చిందించే కిషన్ రెడ్డి గారు, చిరునవ్వులు మంచియే. నేను ఎందుకంటే అలా చూసిన రఘు మాట్లాడుతుంటే చిరునవ్వుతో కిషన్ రెడ్డి గారు పోతున్నారు, మంచిదే కాదంటే నేను అట్లనే ఉంటుండు కిషన్ రెడ్డి గారు. కానీ ఐటీఐఆర్ని నన్ను ఫుల్ ఫామ్ నన్ను ఫుల్ ఫామ్ అడగడం కంటే ఐటీఐఆర్ని తీసుకొచ్చి రఘు నువ్వు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ మీ ఎంపీలు కూర్చొని మోడీ గారి దగ్గర పోయి అది తీసుకొచ్చి ఆయనతో కొబ్బరికాయ కొట్టిపోయి అప్పుడు వీళ్ళందరూ ఎవరు తెచ్చినందుకు ప్రజలు సంతోష వాళ్ళ చిరునవ్వులు చూడు. అప్పుడు మీ చిరునవ్వులు కాదు, ప్రజల యువకుల చదువుకునే యువకులు ఉద్యోగాలు దొరుకుతున్నాయనే ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చిరునవ్వులు అందించుండు అని మీడియా ద్వారా మళ్ళొక్కసారి రఘుకు హితబోధ చేసిన. ఇంతవరకు మీడియా ద్వారా హితబోధ చేసిన. ప్రతాప్, ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ అవసరమా?